ఈ రోజు మనం పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీని చేసి చూద్దాం. అదే రాగి జావా. రాగి జావని చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండిని వేసుకున్నాక అందులో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ కొంచెం కొంచెం పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఫైనల్గా ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత ఇది పొయ్యి మీద పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండకపోతే ఉండలు కట్టేసి అడుగు కూడా బాగా మాడిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం బెల్లం అలాగే కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుతూ ఉన్నాక ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. అంతేనండి, పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన అలాగే ఎంతో రుచిగా ఉండే ఈ రాగి జావని పిల్లలకు పెడితే ఎంతో బాగా తింటారు. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పిల్లలు కూడా గబగబా తినేస్తారు.